హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఏంటి ఎప్పుడైనా గుడ్ మార్నింగ్తో వచ్చేది, ఈరోజు గుడ్ ఈవినింగ్ అంటుందేంటి అనుకుంటున్నారు కదా? అవునండి, ఇప్పుడైతే ఈవినింగే. బికాస్ నేనైతే మార్నింగ్ నుంచి ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అందుకే అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ అయితే మనం చాయ్ తాగాలి కదా కంపల్సరీగా. సో చాయ్ అయితే పెట్టేస్తున్నా నేను. సో ముందుగా స్టవ్ అయితే వెలిగించేసి గిన్నె పెట్టి పాలు యాడ్ చేసేసి పాలలో కొన్ని నీళ్ళు యాడ్ చేశాను, మీరు చూసారు కదా. అందులోనే చాపత్తా చక్కెర అయితే వేసేసి చాయ్ పెట్టేశాను. చాయ్ అంటే చాలామంది తాగరండి, బట్ కొంతమంది మాత్రం అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా. అందులో మా వారు ఒకరు అనమాట. నేను అంతగా తాగను, ఆయన ఉంటేనే నేను తాగుతా. సింగిల్గా అయితే అస్సలు పెట్టుకోను. ఎప్పుడైనా ఒకసారి హెడేక్ వచ్చినప్పుడు అయితే అట్లా హెడేక్ వచ్చినప్పుడు కానీ తాగాలనిపించినప్పుడు కానీ పెట్టుకుంటా, అంతే తప్ప సింగిల్గా ఉంటే అస్సలు నేను ఛాయే పెట్టుకోను. సో అటు ఇటు చూసేసరికి మన ఛాయ్ అయితే అయిపోయింది. సో నాకు, మా వారికి, మా పాపకైతే కప్లో వేసేసుకొని మేమైతే టీ తాగేసాం. అలా ఈవినింగ్ టీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పెద్ద టాస్క్ ఉందండో. ఏంటమ్మా టాస్క్? బోల్ తోమడమేనా అని అనుకుంటారేమో. అదే కదండి మన పెద్ద టాస్క్. ఎందుకా అనుకుంటున్నారా? చూడండి ఎన్ని బాసాలు ఉన్నాయో. బాసాలు ఎన్ని ఉన్నా తోమడం కష్టం కాదండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందులో ఉన్న వేస్టేజ్ అంతా తీసేయాలి. ఎందుకు తీసేయాలి? గటార్లో పడేయచ్చు కదా, బయట పడేయచ్చు కదా అనుకోవచ్చు మీరు. అంటే అందరికీ ఆ ఫెసిలిటీ ఉండదు కదండి, మాకైతే లేదు. ప్లస్ కింద ఉన్న వాళ్ళకి ఉంటుందండి, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఈజీగా పడేయడానికి ఉంటుంది. బట్ ఫ్లాట్స్లలో బంగ్లా పైన ఉన్న వాళ్ళకి వేస్టేజ్ పడేయడం చాలా కష్టం. ఒక్క వేస్ట్ కూడా మన సింక్ లోపల వెళ్ళిపోకుండా మనమైతే ప్రతి ఒక్క అన్నం మెతుకుతో సహా క్లీన్ చేయాల్సి వస్తుందండి. అదేనండి నాకైతే పెద్ద టాస్క్ నిజంగా. మళ్ళీ ఆ వేస్టేజ్ ఎట్లా అంటే ఇక్కడ మహారాష్ట్రలో కచ్చరగాడి వస్తే తప్ప, చెత్తగాడి వస్తే తప్ప పడేయడానికి ఎక్కడ ఉండదు, వీలు ఉండదు. అదేమో ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు, చాలా కష్టం అయిపోతుంది. సో అలా మొత్తం మెతుకులు అవన్నీ చాయ్ పత్తితో సహా నేనైతే వడగట్టి పక్కకైతే తీసేస్తాను. లేదంటే మన సింక్ జామ్ అయిపోతుందండి. బికాజ్ ఇక్కడ మనం అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకు క్లీనింగ్ కూడా చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి చూసుకొని చేసుకోవాలి. అదే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. ఇంట్లో ఎన్ని పనులు చేసినా ఎలాంటి బాధ అనిపించదు, కానీ ఎప్పుడైతే బాసాలు తోముతాను వస్తానో అదో పెద్ద టాస్క్ అన్నమాట. అందుకే నా ఫేస్ అలా ఉంది, మీరు చూడొచ్చు. సో ఎట్టకేలకు మన బాసాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత వేస్టేజ్ అంతా కూడా ఒక కవర్లో పడేసాను, మీకు చూపిస్తాను. సో ముందైతే అక్కడ కిచెన్ కౌంటర్ అంతా అయితే వాటర్ పడిపోయినాయి కదా, అదంతా వైప్ చేస్తున్నాను అనమాట. సో చూడండి నా చేతిలో ఉంది కవరు, అదంతా వేస్టేజ్. ఎందుకంటే మనం నీట్గా తింటాం, బట్ పిల్లలు తినలేరు కదా. కాబట్టి వాళ్ళ ప్లేట్లలో ఉండే వేస్టేజ్ కావచ్చు, మన బగోళ్ళలో ఉండే వేస్టేజ్ కావచ్చు, ఎనీథింగ్, పచ్చిమిర్చి సంథింగ్ ఇదంతా వేస్టేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ డే కానీ డే ఆఫ్టర్ టుమారో ఇట్లా కచ్చరగాడైతే వస్తుంది, అప్పుడు పడేసుకోవాలి, తప్పది. సో నేనైతే బాసాలు తోమేసిన, అలాగే కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేసేసి ఈ బుట్ట అనేది అటు సైడ్ ఎందుకు పెడుతున్నా అంటే అందులో ఉన్న ఎక్సెన్స్ వాటర్ అంతా వెళ్ళిపోతుందని చెప్పి అటు సైడ్ పెట్టేసి ఇటు సైడ్ కూడా నేనైతే మొత్తం కిచెన్ కౌంటర్ అయితే క్లీన్ చేసుకున్నాను. సో ఇలా మన బాసాల టాస్క్ అయితే పెద్ద యుద్ధమేనండి. సో ఈ యుద్ధాన్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసాం. నెక్స్ట్ అయితే నేను చాపింగ్ బోర్డ్ తీసుకొని ఏం చేస్తుంది రవయ్య అనుకోవచ్చు మీరు. ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఒక ఆనియన్ అయితే కట్ చేస్తున్నా, ఎందుకనేది చెప్తా మీకు. సో ఆనియన్, పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. కవర్లో ఏంటబ్బా అనుకుంటారా, రవ్వ అండి. అదైతే మిగిలిపోయిన రవ్వ ఇంకా ఉందిలేండి, ఆ కొంచెం చేస్తే ఎవరికి సరిపోతుంది, ఎవరికి సరిపోదు. సో ఆనియన్ అయితే కట్ చేస్తున్నా. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి దేనికోసం కట్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా.
సో రోజు అన్నం తిని 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 బోర్ వస్తుంది. అలాగే తెల్లారితే చాలు ఏం కర్రీ చేయాలి, ఏం కర్రీ చేయాలి, ఏం కర్రీ చేయాలి. ఇదో పెద్ద టాస్క్లేండి. బాసాల తర్వాత నా సెకండ్ టాస్క్ అంటే అదే వంట అనమాట. వంట చేయడం ఈజీయే, అది పెద్ద టాస్క్ ఏం కాదు. బట్ ఏం చేయాలి అన్న థింకింగ్లోనే ఉంది అసలైన టాస్క్. సో ఆనియన్స్ మిర్చి అయితే కట్ చేశాను. ఏం చేద్దామంటే రవ్వ ఉప్మా చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఉప్మాల కోసం కావాల్సినవి అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నా స్టైల్లో పెసరపప్పు ఉప్మా ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో అయితే రవ్వ యాడ్ చేయాలి. ఎందుకంటే ముందుగా రవ్వ వేయించుకోవాలి. ఆయిల్లోనే కాదు, కొంతమంది నెయ్యిలో అయినా వేయించుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. సో మేమైతే నెయ్యి యూజ్ చేయం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని వేయించేసుకుంటున్నా. ముందుగా వేయించుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఒకవేళ వేయించుకోకపోతే ఎలా అంటే ఇట్లా మెత్త మెత్తగా బంక బంక ఇట్లా వెరైటీగా అనిపిస్తుంది, టేస్ట్ అంతా బాగోదు, నాకైతే నచ్చదులేండి. సో అందుకని నేను ముందే కష్టం అనుకోకుండా ఫస్ట్ అయితే వేయించుకుంటాను. వేయించుకొని చేస్తే ఆ టేస్టే వేరుంటుంది. ఇలా గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న రవ్వని మనమైతే సైడ్కి తీసేసుకుందాం. సో రవ్వని అయితే సైడ్ బౌల్లో వేసేసుకొని అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. అందులోనే ఇప్పుడు మనం ఎంత రవ్వ తీసుకున్నాం దాన్ని బట్టి అయితే ఆయిల్ తీసుకోవాలి. నేనైతే 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నా. అందుకని చెప్పేసి నేను 2.5 వరకు అయితే ఆయిల్ వేసిన. బికాజ్ ఉప్మాలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది అద్దిరిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అయితే యాడ్ చేసేసిన. అవైతే బాగా వేగాలి, లేదంటే చేదైపోతాయి అన్నమాట ఆవాలు మనం తింటున్నప్పుడు. సో ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి అలాగే చిన్న ఆనియన్ యాడ్ చేసేసుకోవాలి. మన స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు అయితే యాడ్ చేసేసాను నేను. సో పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. బికాజ్ లైట్ బ్రౌనిష్ కలర్ అయితే రావాలి పప్పు కూడా. అలా అయితేనే పెసరపప్పు ఉప్మా వేరే లెవెల్ ఉంటుంది. సో మంచిగా వేగించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఆనియన్ వేగేలోపు పెసరపప్పు కూడా చాలా బాగా అయితే వేగిపోతుంది. అవి వేగిన తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. లేదు మాకు కొంచెం ఉప్మా అనేది పొడి పొడిలా ఉండాలంటే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే వాటర్లో మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. బికాజ్ ఉప్పు అనేది కరిగేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆ వాటర్ని మనం టేస్ట్ చేయాలి. వాటర్ని టేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సాల్ట్ ఎంత ఉందన్నది ఏర్పడుతుంది. సాల్ట్ కరెక్ట్గా రావాలంటే ఒక టిప్ ఏంటంటే కొంచెం మనకు ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తే సరిపోతుంది. సో మనం రవ్వ యాడ్ చేసిన తర్వాత ఈక్వల్ అయిపోతుంది అన్నమాట టేస్ట్ అయితే. సో ఇలా బాగా వాటర్ అయితే మసలాలి. ఇలా మరిగిన తర్వాత రవ్వని ఇలా ఒక ధారలాగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. లేదు ఒకటేసారి వేసామా మొత్తం ముద్దలుగా గట్టిపోతుంది. అలా ముద్దలు కట్టడం వల్ల లోపల రవ్వ అనేది ఉడకకుండా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఉడకకపోతే టేస్ట్ అనేది ఉండదు కదా. సో ముద్దలు కట్టకుండా ఉండాలంటే ఇలా కొంచెం వేసుకుంటూ అయితే ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. సో తర్వాత అది మనం గరంది గిన్నెలో వేసినాం కాబట్టి దానికైతే అంటుకుపోతుంది. దాన్ని కూడా తీసి అయితే వేసేసి నేను మొత్తం మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. బికాజ్ మనం ఎక్కువసేపు మిక్స్ చేయకుండా ఉంటే కూడా లోపల ముద్దలు కట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం ఫాస్ట్గా కలపడానికి అయితే ట్రై చేయాలి. బట్ పెసరపప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. జీడిపప్పు ఉప్మా ఎలా ఉంటుందో పెసరపప్పు ఉప్మా కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. బట్ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. సో ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకొని తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. ఏంటి డిన్నర్కి ఉప్మా అని అనుకుంటున్నారేమో, డైలీ అన్నం తిని బోర్ వస్తుందండి. సో అందుకని చెప్పేసి ఈరోజు డిన్నర్లోకి అయితే ఉప్మా ప్రిపేర్ చేశాను. సో గరిటకున్నది కూడా అంతా తీసేసి నేనైతే ఉప్మా పైన మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 2 to 3 minutes వరకు అయితే అలా ఉడకనివ్వాలండి. ఎందుకంటే రవ్వ అనేది మంచిగా ఉడికిపోతుంది అన్నమాట.
సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటే మన టేస్టీ పెసరపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో ఇదండి మన టేస్టీ ఉప్మా అయితే. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. బట్ నేను మాత్రం ర్యాండమ్గా చేస్తూ ఉంటా, ఎక్కువగా అయితే చెయ్యను. సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. టేస్ట్ అద్దిరిపోతుంది. సో మన టేస్టీ పెసరపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023.